జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. అమరులారా వందనం, వీరులారా వందనం. అమరులారా వందనం, వీరులారా వందనం. అమరులారా వందనం, వీరులారా వందనం. అమరులారా వందనం, వీరులారా వందనం. భామా సుందరాలో వెన్నెల బంగారి కుందనాలో వెన్నెల. భామా సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో నెల భామా సుందరాలో వెన్నెల బంగారి కుందనాలో వెన్నెల. భామా సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో నెల నిన్న నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చప్పట్ల ద్వారా ఆనందంగా ఉన్నారు. కానీ మీకు తెలుసో తెలియదో, మీరు పుట్టి పెరిగి ఆడిన ప్రాంతం ఒక 2000 సంవత్సరాల కిందటనే గొప్ప ఇనుమును ఉత్పత్తి చేసింది. తెలుసా మీకు? ఇనుము ఎక్కడ ఉత్పత్తి అయిందంటే కమ్మరిపల్లి మోర్తాడులో ఉత్పత్తి అయింది. కానీ మనం ఇక్కడ బతకడానికి వచ్చినాం. దీనికి కారణాలు ఏందని ఆలోచించాలి. ఒక కమిటీని వేసి ఒక డిఫెన్స్ కమిటీ లాగా మీకోసం పనిచేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అది మనం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. ఎవరి చేతనైనంత వాళ్ళు సాయం చేశారు. అదే భాగంగా మేము కూడా, నేను, మా న్యాయవాదులు, తెలంగాణ ఉన్న వాళ్ళందరం కూడా మా బాధ్యత నిర్వహించాం, తెలంగాణ సాధించాం. ఈ అవకాశం వచ్చింది కాబట్టి సంబరాలతో పాటు వాళ్ళ బాధలు పంచుకుందాం, అక్కడ ఉన్న ప్రాబ్లం తెలుసుకుందాం. ఒక సివిల్ సొసైటీగా, ఒక బాధ్యత గల వ్యక్తులుగా మన రాష్ట్రానికి వెళ్ళి, మన దేశానికి వెళ్ళి, మన వాళ్ళని ఏ విధంగా మనం రక్షించగలుగుతాం, ఏ విధంగా వాళ్ళకి సాయం చేయగలుగుతాం, హామీ ఇచ్చిపోదామని రావడానికి వచ్చాం. మీరు కాంక్రీట్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవ్వండి, సొల్యూషన్స్ ఇవ్వండి. దానికి సరిపోకుండా ఇంకా ఎడిషనల్గా మేమేం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, భారత ప్రభుత్వం ఏం చేయాలి, ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం, దాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. This Navatelangana Samajam has formed with a concept and brief objectives to support the blue-collar brothers and to promote socio and educational programs for Telanganites who are staying in Bahrain. And this concept has come to the shape as you see. Navatelangana Samajam, we have launched NTS Toastmasters Club. Toastmasters is a non-profit educational program which helps members develop their communication and leadership skills through a structured program. ఈ టోస్ట్ మాస్టర్స్ ఇన్స్టలేషన్ సెరమనీ అని ఏదైతే మీరు విన్నారో, అది నవ తెలంగాణ సమాజంలో ఒక భాగం, ఎన్టీఎస్ టోస్ట్ మాస్టర్స్ క్లబ్. సో ఈ ఎన్టీఎస్ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనేది మీరు మన సేనాపతి గారు చెప్పినప్పుడు సరిగ్గా విన్నారో లేదో, సుమారు 160 దేశాల్లో 400,000 క్లబ్బులు ఉన్నాయి. Hearty congratulations to the Nav Telangana Samajam's first birthday in the Kingdom of Bahrain, and of course otherwise also. I'm sure that this formation of the association Samajam will further strengthen the contribution by the different Indian states in the Kingdom of Bahrain. As you are aware, in Bahrain, sirs,
that there are as many as 350,000 Indians. తెలంగాణ వచ్చి దాదాపు సంవత్సరం అయితా ఉంది. వచ్చి సంవత్సరమే అయింది, ఇంకా ఏం కాలేదు అని చెప్పని దిగాలు పడవలసినటువంటి అవసరం మాత్రం లేదు. కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్న మనం తెలంగాణను బతుకు తెలంగాణగా, సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరిగే తెలంగాణగా, ప్రతి యువకుడికి ఉద్యోగాలుండే తెలంగాణగా, ప్రతి రైతుకు నీరు అందగలిగేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాలు ఉండే తెలంగాణగా, ఒక సస్యశ్యామలమైన తెలంగాణ నిర్మాణం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందేటువంటి తెలంగాణ నిర్మాణం కోసం తప్పనిసరిగా మనమందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలి. తెలంగాణ సాధించిన, పోరాటం చేసిన ఇండియా నుంచి వచ్చిన చాలామంది వ్యక్తులు ఉండరని తప్పది. తెలంగాణ పోరాటంలో మీరందరూ ఉన్నారు, మనమందరం కలిసి సాధించుకున్నాం తెలంగాణని. ఎడారిలో ఉంటూ, ఎండలో కష్టపడుతూ, పైసా కూడబెట్టుకొని, నాకు ఎన్నోసార్లు గుర్తుంది మీరు ఫోన్లు చేస్తూ అప్పుడున్న ముఖ్యమంత్రిని ఎదిరించి మాట్లాడినప్పుడు, కానీ ప్రతి శాసనసభ్యుడి నుంచి సర్పంచ్ తోడుకొని ప్రతి ఒక్క రాజకీయవేత్తలని, తెలంగాణ సమాజాన్ని ఉత్తేజం చేయడంలో గల్ఫ్లో ఉన్న మీ అందరి సోదరులు, మీ యొక్క పాత్ర మాదెంతనో మీదంతే. సార్ పెద్దలు కోదండరామ్ సార్తో మాట్లాడినప్పుడు నేను అడుగుతూ ఉంటాను అనమాట, సార్ మీరు బంగారు తెలంగాణ అని చెప్పి కొంతమంది నాయకులు కానీ లేకపోతే మేధావులు కానీ చెప్తూ ఉంటారు. ఈరోజు తెలంగాణని సాధించుకున్నాము, మరి బంగారు తెలంగాణ అనేది ఎట్లా ఉంటుంది, మరి ఎప్పుడు సాధ్యమవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు అడుగుతూ ఉంటుంటాను అనమాట. నాకు ఆ డౌట్ ఇప్పటికీ ఉంది. మేము నవ తెలంగాణ సమాజం అనేది పెట్టినప్పుడు చాలామంది అనుకున్నారు, వీళ్ళు పోరల్ బై గిలతానేమవుతుంది ఇడ్చిపెట్టుండ్రని. చాలామంది మన మీద కామెంట్లు చేసిండ్రు, మన నవ తెలంగాణ సమాజం పురుడు పోసుకున్నది కష్టజీవికి బాసట, నవ తెలంగాణ సమాజం కార్మికుడికి ఎప్పుడు అండగా ఉండాలి, మేమంతా అండగా ఉన్నాం సార్, మీరు వాళ్ళకు ఉండండి, మనం ఒక వారధిలాగా పనిచేద్దామని చెప్పి మా మిత్రులందరూ నాకు సహకారం అందించారు. చాలా పెద్ద కార్యక్రమమే పెట్టుకున్నారు పాపం. ఎందుకంటే మన ఊళ్ళంటే ముచ్చట వేరే ఉంటుంది. ఇంకో పరాయి దేశంకి వచ్చి మీటింగ్ చేసుడంటే కష్టమే ఎంతైనా కానీ. అట్లా ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, బహ్రెయిన్ దేశానికి వచ్చి ఇక్కడ బతుకుతున్న, ఈ దేశాన్ని బంగారు దేశంగా మార్చడానికి కృషి చేస్తున్న మీ అందరి ఒక గొప్పతనాన్ని నేను తప్పకుండా ఈ సందర్భంగా అభినందించకుండా ఉండలేను. మా తెలంగాణ మాకిస్తే మా మంచి చెడు మేము చూసుకుంటామని అన్నాం, కానీ ఇంకొకరి మీద ద్వేషము మనం ఎన్నడూ కూడా పలకలేదు. తెలంగాణ ఎందుకు అడిగినామంటే, మన తెలంగాణ మనకు వస్తే మన వనరులు మనకు దక్కుతాయి, మన నీళ్లు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకుంటాయి, మనం కట్టిన శిస్తు మనకు మిగులుతుంది, అప్పుడు మన దేశం మనం బాగు చేసుకోవచ్చు అనే ఆలోచనతోని మనం తెలంగాణ అడిగినాం. జై తెలంగాణ. మన నవ తెలంగాణ సమాజం ఇంత జబర్దస్త్గా వెబ్సైట్ లాంచ్ చేసుడు మనకెంతో గర్వకారణం.